శ్రీరామదూత. ఓం నమో హనుమతే నమః. 32 భుజ ఆంజనేయ స్వామి యొక్క అవతారం. ఇది శత్రు సంహారకమైనటువంటి అవతారం. ఈ స్వామిని సాక్షాత్కరింపజేసుకునేటువంటి మంత్రానికి కూడా హూంకార హనుమ మంత్రం అని పేరు. ఈ స్వామికి 3 తలలు, 32 చేతులు కూడా ఉన్నాయి. 32 చేతులలో 32 భీకరమైన ఆయుధాలను పైకెత్తి పట్టుకున్నారు ఆయన. ఆయనకు తలలు 3, మండే నిప్పు మంటలులాగా 6 కళ్ళు ఉన్నాయి. ఆయన ముఖాలలో కోరలు తళతళా భయంకరంగా మెరుస్తున్నాయి. ఆయన వంటి మీద రోమాలు కత్తుల్లాగా ఉన్నాయి. ఆయన నిరంతరం హూంకారాలు చేస్తూ హూంకారంగా ఉండి ఘోరాకారంగా ఉండి శత్రు వినాశనాన్ని కోరినటువంటి బుద్ధిశాలి అని చెప్తారు. ఆ స్వామి యొక్క ప్రభావం అర్థం కావాలంటే మనం సోమదత్త చరిత్రను పరిశీలించాలి. ప్రతి అవతారానికి ఒక్కొక్క కథ ఉంది మీకు చెప్పాను. మనం అనుకుంటున్న ఫోటోల్లో చిత్రంగా ఆయన అవతారాన్ని చిత్రీకరించారు. 5 తలకాయలు, 3 తలకాయలు, 1 తలకాయ, ఒకటేమిటి సహస్ర భుజాలతో 32, 24 ఇట్లంతా ఉన్నాయి భుజాలు. ఇప్పుడు ఈ 3 తలకాయలతో సోమదత్తుడు మహిష్మతీపుర చక్రవర్తి, మంచి వీరుడు కూడా. చుట్టుపక్కల ఉన్న వీరులందరినీ కూడా గడగడలాడించి తన సామంతుల్లాగా చేసుకున్నాడు. అటువంటి చక్రవర్తి వయస్సు మళ్ళుతున్నట్టు కొద్దీ ఆ చక్రవర్తికి శత్రువుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. సామంతులంతా ఏకమై కుట్ర చేసి రాజ్యాన్ని 4 పక్కల ఒకేసారి దండెత్తారు. అయినా ధైర్యంతో 4 కొడుకులను 4 పక్కలకు పంపించాడు. తాను మధ్యలో నిలబడి సేనలను నడిపాడు సోమదత్తుడు. దైవం సహకరించకపోతే మానవుడి యొక్క పరాక్రమం పనికిరాదు. స్వామి ఎప్పుడు సహకరించాల్సిందే కదా. కొంతమందికి అదృష్టం అట్లా అయిపోతుంది. అతని సైన్యము, వ్యూహ రచన సామర్థ్యము అన్నీ విఫలమైపోయాయి. అతని కళ్ళ ఎదుటే 4 కొడుకులు మరణించారు. కోటగోడలు పగిలిపోయాయి. ఇన్ని రోజులు తల ఎత్తి పౌరుషంగా బతికినటువంటి చక్రవర్తి భార్యను తీసుకొని రహస్య సొరంగం ద్వారా పారిపోవలసినటువంటి దుర్గతి పట్టిపోయింది. పాపం సోమదత్తుడు పిరికివాడై భయపడుతున్నాడు. మహారాణి దేవికాదేవి మాత్రం గుండె ధైర్యంతో నిబ్బరంగా అనుక్షణం కూడా భర్తకి వేదాంతాలు బోధిస్తూ ఉన్నది. అడవి ప్రయాణం ఇలా సాగుతుండగా రోజులు కూడా గడుస్తున్నాయి. చాలా దుఃఖంగా బరువుగా వెళుతున్నాడు. చక్రవర్తిగా ఉండినవాడు కదా, ఇప్పుడు ఇద్దరే అయిపోయారు. అడవిలో వెళుతున్నారు. తిండి లేదు, తిప్పలు లేదు, వేసుకోవటానికి వస్త్రాలు లేవు. చాలా బాధగా వెళుతున్నారు. ఆ ప్రాంతంలోనే ఎక్కడో వాళ్ళ కులగురువైనటువంటి గర్గ మహర్షి ఆశ్రమం ఉంది. కులగురువైనటువంటి గర్గుడు. దారి తెలుసుకుందామంటే ఎవరు గూఢచారో ఎవరు అడవి మనిషో తెలియటం లేదు. చంపేస్తారు అని ఇలా అడుగడుగునా భయపడుతూ క్రూర మృగాల నుంచి తప్పించుకుంటూ ప్రయాణం సాగించడంలో మహారాజుకు మనోవ్యాధి పట్టుకుంది. కాలక్రమేణా అది పెరిగి శరీరంలో కూడా కొత్త వ్యాధి ఏదో పుట్టింది. కాళ్ళు చచ్చుపడ్డాయి. చూపు మందగించి మాట సరిగ్గా రాక ఇంచుమించు మూగ పరిస్థితి ఏర్పడుతుంది. మహారాణి మాత్రం చలించని గురుభక్తితో భర్తను ఇంచుమించుగా భుజాన వేసుకుంటూ అంటే మోసుకుంటూ చివరికి గర్గ మహర్షి ఆశ్రమాన్ని చేరింది.
భర్తను తానే మోస్తూ ఉన్నది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.